అనుకుంటాడు, వాడు పెట్టుబడి వస్తుంది. వాడు పండించిన పంటకు మనం రోజు పని చేస్తే రోజు 1000 రూపాయలు 500 సంపాదించుకుంటాడు. వాడికి డబ్బులు రావు, రైతుల వాడికి డబ్బులు రావు. ఆ పంట అమ్మితేనే డబ్బులు వస్తాయి. ఇంటికి వెళ్తే ఆ డబ్బులు తీసుకునే ఇంటికి వెళ్తాడు. అలాంటి రైతుని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి ప్రభుత్వం ఖచ్చితంగా లక్ష్మణ్ గారు అయితే ఒకే ఇప్పుడు ఇందాక టీడీపీ నేత చెప్తా ఉన్నటువంటి మాట 11,600 రూపాయలు క్వింటాలు ఇప్పుడు కేంద్రం రాష్ట్రం కలిసి ఇవ్వబోతా ఉంది అనేటువంటి మాట అంటారు. ఐ యూ హ్యాపీ విత్ ద ప్రైస్ అండి? అంటే అది సరిపోతుందని అనుకుంటున్నారా రైతుకి? సరిపోదండి అవినాష్ గారు. మేము మా హయాంలో 21,000 రూపాయలు ఇచ్చి మీరు అట్లీస్ట్ వెళ్ళలేదన్నా 18 నుంచి 19,000 రూపాయల వరకు మీరు రైతులకు 11,600 అంటే చాలా లీస్ట్ ప్రైస్ అండి. ఆ రైతులకి వాళ్ళు ఇచ్చిన పెట్టుబడిలో సగం కూడా రావు, పావంతు కూడా రాదు. వాళ్ళు ఇచ్చిన పెట్టుబడి లాభాలు పక్కన పెట్టు, వాళ్ళు పెట్టిన కష్టమే రాదు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఒకవేళ 11,600 రూపాయలు ఎంఎస్పీ రాష్ట్ర సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రకటిస్తుంది. దాంట్లో 4,000 ఒక 2,000 3,000 స్టేట్ గవర్నమెంట్ రెండు ఇంక్లూడింగ్ చేసుకుని 19,000 వరకు కూడా రైతులకు ఇవ్వాలని మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రైతులు ఆదుకోవాలండి ఖచ్చితంగా. రైతు లేకపోతే ఇప్పుడు మన ఎవరికే మన కంప్యూటర్ నొక్కొచ్చు, ఇంకోటి నొక్కొచ్చు, ఇంకో పని చేయొచ్చు. రైతు లేకపోతే వ్యవసాయం ఉండదు. వ్యవసాయం లేకపోతే మనకి జీవనాధారంగా రైతు లేకపోతే మనిషికి తిండుండదు సార్, ఉండదు. సో అందుకనే ఖచ్చితంగా మనం అన్నింటికి సబ్సిడీ ఉద్యోగానికి ఇస్తున్నాం. మీరు 100 రూపాయలు పెట్టి మందు తాగా, 80 రూపాయలు పెట్టి మందు తాగా 70 రూపాయలకి క్వార్టర్ ఇచ్చేస్తామని ఈ రోజున రైతుల దగ్గరికి వస్తే ఎందుకంటే మీరు ఆ మండు వైఖరి వాయిస్తా ఉన్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆయన రాజకీయ లబ్ధి పొందడానికి పౌరుల రైతులకి లక్ష రూపాయలు పంచుకుని ఆయన తన సొంత డబ్బులు తీసేయాలని చెప్పి ప్రకటన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ 2,000 మందికి ఇస్తారని చెప్పి 200 మందికి ఇచ్చి 18 మందికి 1900 మందికి ఎగ్గొట్టి ఈ రోజున మిర్చి రైతులు ఆదుకున్నాయా, పత్తి పండించిన రైతులు ఆదుకున్నాయా, పెసలు మినుములు పండించిన రైతులు ఆదుకున్నాయా, టమాటాలు పండించిన రైతులు ఆదుకున్నాయాడు. పవన్ కళ్యాణ్ గారు కాశీరావు పట్టుకొని అక్కడ కుంభమేళ వెళ్ళి ప్రయాగరాజులో మరి ఆయన పుణ్యస్నానాలు చేస్తే మన రైతుల యొక్క కష్టం తీరిపోతాయి. మనం పుణ్యస్నానాలు చేస్తే రైతుల కష్టం తీరిపోతుంది. సో మనం చేయవలసిన మనం చంద్రబాబు నాయుడు కూడా అంత విలువ లేదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే నరేంద్ర మోడీ గారు 2 చేతులు పట్టుకోరు. ఏంటి హిమాలయకి వెళ్తున్నాం అంటే కదా, ఎప్పుడు వెళ్తున్నాం హిమాలయకి అని అడిగాడు. ఈయనేమో నాకు ఇంకా పని ఉంది సార్, ప్రజల్లో ఇంకా తినాలి, ప్రజలకి అబద్ధాలు చెప్పాలి, ప్రజలు మభ్య పెట్టాలి సార్. ఆ మభ్య పెట్టిన తర్వాత లాస్ట్ అవుతారో ఒకటి ఉంది, అదొర వేసం వేసి అప్పుడే హిమాలయాలకు వెళ్తారు సార్ అని పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పారు. ఏంటి సార్ ఇది, ఏం వార్తలు సార్? ఏ సార్ మీకు మంచి గౌరవం ఇచ్చారు మోడీ గారు, మీ ప్రధానమంత్రి గారి దగ్గర చాలా మంచి గౌరవం ఉంది. మీరు ఏం చేయాలి? రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం పోరాటం చేయాలి. రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇప్పుడు గిట్టుబాటు ధర కోసం మీరు అడగాలి. చంద్రబాబు నాయుడు మీరు పక్కపక్కన ఉన్నారు కాబట్టి అయ్యా రైతులు అక్కడ లభోదిభం అంటూ ఉన్నారు, వాళ్ళ ఆత్మహత్యలు చేస్తూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళని రక్షించండి ఏముంది అంటే వాళ్ళకి ఎంతో కొంత మీరు ప్రకటించండి. అవసరమైతే మా రాష్ట్రం బడ్జెట్ నుంచి కొంత తెస్తాం, మీరు కూడా కొంత సాయం చేయండి అడిగితే ఎవరైనా ఇస్తారు. మనమే ఫోటోలు దిగడం అనుకో, మన మీద వీడియోలు తీసుకుని వైరల్ చేసుకోవడానికి ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్, ట్విట్టర్ లో పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. ప్రజా సమస్యలు తీర్చడం. ఏదేమైనా లాస్ట్ టైం మీరు బట్టలు నొక్కడం, ఇప్పుడు ఆయన తిరగడం రెండింటికి తేడా లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు, అంతేనా? ఇక్కడ మూల కూర్చున్నటువంటి ముసలి కూడా బట్టలు నొక్కేస్తుందని చాలా ఈజీగా మాట్లాడేటువంటి ఈ 75 సంవత్సరాల ముసలు మరి ఈ రోజు ఎందుకు బట్టలు నొక్కలేకపోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు? సీఎం హోదాలో మీరు ఉన్నారు కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత సీఎం గారిని మీరు హేళన చేసి మాట్లాడినప్పుడు, మీరు ఇప్పుడు సీఎంగా ఉన్నప్పుడు మిమ్మల్ని హేళన చేస్తూ ఉన్నారు. ఈ రోజు మీరు ఎందుకు బట్టలు నొక్కలేకపోతూ ఉన్నారు? బట్టలు మీ దగ్గర లేదా, తయారు చేయాలి. లేకపోతే బట్టలు నొక్కడానికి మీ సహకారం అవ్వట్లేదు. మేము అడ్డేస్తున్నాం అవినాష్ గారు. ఖచ్చితంగా మా హయాంలో జగదీష్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి రైతులకి ఎటువంటి లబ్ధి చేకూర్చడం లేదండి, ఎటువంటి రుణమాఫీలు చేయలేదండి, ఎటువంటి పంట రుణాలు ఇవ్వలేదండి. ఆ హయాంలో 54 లక్షల రైతుల కుటుంబాలకి
8,800 పంటల రుణాలు ఇచ్చాం సార్. అలాగే 65,000 కోట్లు పెట్టి ఈ రాష్ట్రంలో పండించినటువంటి వరి ధాన్యాలు కొన్నాం సార్. అలాగే చూస్తే 2019 నుంచి 2020లో మరి 95 కోట్ల 74 లక్షల రూపాయలు పంట రుణాలు ఇచ్చాం. అలాగే 2020 నుంచి 2021 వచ్చేది 30 కోట్ల 72 లక్షల మరి పంట రుణాలు ఇచ్చాం. మరి 22-23 వచ్చేది 439 కోట్లు పంట రుణాలకి మరి ఇచ్చాం. అంటే ఇవన్నీ కనబడట్లేదండి ప్రజలకు ఇచ్చి. చూద్దాం సార్, మీరు చెప్పిన ఆ లెక్కలు మరి జగదీష్ గారు గుర్తున్నాయో లేదో ఒకసారి అడుగుదాం. జగదీష్ గారు, వైఎస్ఆర్సీపీ నేత క్లియర్ గా చెప్తా ఉన్నారు ఎన్ని లక్షల కోట్లు, 8,000 కోట్లు ఇచ్చారనేటువంటిది. పక్క నుంచి మస్తారావు గారు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తున అవుతారా ఉన్నారు. నాకు ఎందుకు చెప్తాను మీరు ప్రస్తావించారు కాబట్టి, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రాంతీయ పార్టీ నేతలకి హిమాలయాలని మొక్కు పెరిగింది. 5-6 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు పంటలు రాగానే నేను హిమాలయాన్ని తిరిగిపోతున్నాను అనేది ఆయన చెప్పారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు హిమాలయాల నుంచి రెండోసారి, అంతకుముందు ఆయన సినీ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు నేను ఆనంద సాయి కలిసి హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్నాం అన్నారు. ఈ రోజు ఏంటంటే ఆయన వెళ్తారని కాదు, మోడీ గారు అడిగారు. ఆయన వేషధారణ చూసి ఆయన పొగవేళ నుంచి అదే విధమైన డ్రెస్ తో అపీరెన్స్ తో వచ్చేసరికి హిమాలయాలకు వెళ్తామని అడిగారు. ఆ విధమైన అంటే హిమాలయాలు అనేది మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన వైసీపీ అధినేతలకు వచ్చేసరికి నాకు అదే సార్ నేను అనేది ఇట్లా ప్రాంతీయ పార్టీ అధినేతలకు హిమాలయాల్లో గెలిచిన వాళ్ళకి ఓడిన వాళ్ళకి జగదీష్ గారు Expand your network with connection.